హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో నీ కుటుంబాన్ని కట్టే తీరును గురించి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఈ సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో దేవుడు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు ప్రతి పురుషునికి. అలాగే ఈ వాక్యము స్త్రీకి కూడా వర్తిస్తుంది. ఏమిటంటే బుద్ధి కలిగి నడుచుకో అని చెబుతూనే నీ భార్యకును లేదా నీ భర్తకును మధ్య మంచి సంబంధం కలిగి ఉంటూనే ఉండాలి. అలాంటి మంచి సంబంధం వేరొక భార్యతో కానీ ఒక భార్య వేరొక భర్తతో కానీ ఉండకూడదు అని చెప్పి నేరుగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు పవిత్రతకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఒక పురుషునికి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే జార స్త్రీ యందు ఛాయకు పోకుండా ఉండాలి, వ్యభిచారం చేయకూడదని చెప్తా ఉన్నాడు. చాలామంది ఈ కుటుంబం ఏమనుకుంటుందంటే మన యొక్క బ్యాంకు బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది అనుకుంటారు. అది తప్పు. వాటికంటే ప్రాముఖ్యం ఏమిటంటే ఒక భార్య అయినా ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా సంతోషంగా వారి కుటుంబం బాగుండాలంటే ఖచ్చితంగా పవిత్రత కలిగి పరుల మీద కన్ను వేయక, పరుల వెంబడి వెళ్లకుండా జారత్వం కానీ అపవిత్రత కానీ కాముకత్వం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా, అంటే వేరొక స్త్రీతోనూ తన యొక్క భర్త వెళ్లకుండా, వేరొక పురుషుడితో ఒక స్త్రీ వెళ్లకుండా సమృద్ధిగా వారి జీవితం సంతోషంగా ఉండాలంటే వారి కుటుంబంలో యేసు చెప్పినటువంటి బోధ ఉండాలి. యేసు చెప్పినటువంటి బోధ ఏమిటంటే పవిత్రత. ఆ పవిత్రత కలిగి ఉన్నప్పుడు వారి జీవితము సంతోషంగా ఉంటుంది. లేదు నేను ఎవరినైనా సరే మోసం చేయగలనటువంటి ఆలోచనతో ఉంటే, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఉంటే, అలాంటి ఆలోచన ఉంటే తప్పనిసరిగా ఒకటి మాత్రం గుర్తుంచుకో, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవునికి తెలియంది ఏమీ లేదు. దేవుడు నిన్ను కనిపెడతా ఉన్నాడు. కాబట్టి ఓ స్త్రీ, కాబట్టి ఓ పురుషుడా, నీ కుటుంబాన్ని నువ్వు మోసం చేయకుండా ఉండాలంటే దేవుడి దగ్గర భయపడు. ఒకవేళ నువ్వు కుటుంబాన్ని మోసం చేస్తూ చెడు నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నీ యొక్క మార్గములన్నిటినీ కూడా గుర్తిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నీవు జ్ఞాపకం చేసుకో, పవిత్రత కలిగి ఉండు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నట్టుగా పవిత్రులగుటకే ఆయన పిలిచాడు, కానీ అపవిత్రులగుటకు ఆయన పిలువలేదు. ఈ వాక్యం ద్వారా నీ జీవితం కడుతుందని నమ్ముతున్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ఎంతో ఉండొచ్చు, కానీ సరైనటువంటి భద్రత ఎందులో ఉంటుందంటే కుటుంబ పవిత్రతలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన భద్రత మన కుటుంబానికి సంతోషం ఇస్తుంది. దేవుడు ఈ చిన్న మాట ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీవు బాధపడినప్పటికీ కూడా దేవుడు చెప్పాల్సినటువంటి మాట ఇస్తున్నాడు. నరుని మార్గములు యెహోవాకు ఎరుగును, వారి నడతలన్నీ ఆయనను గుర్తిస్తాడు. కనుక అపవిత్రతకు చోటు ఇవ్వకుండా భార్య అయినా భర్త అయినా సంతోషంగా ఉండాలంటే వేరొకరితో సంబంధాన్ని కలుపుకోవద్దు. పురుషుడైతే వేరొక స్త్రీ వైపు ఎందుకు వెళ్ళాలి? జీవితం బాగుండాలని ఈ మాట చెప్తున్నాడు. కుటుంబం కూలిపోకుండా ఉండాలంటే జ్ఞానము బుద్ధి కావాలి. సంపద కంటే విలువైనవి ఎలా నడుచుకోవాలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తాడు మీ మార్గాలను. దేవునికి తెలుసు మీరేం చేస్తున్నారు. కనుక జాగ్రత్త సుమి. దేవుడి వాక్యం ద్వారా మీ కుటుంబాన్ని కట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే, యేసయ్యే మీకు మీ కుటుంబానికి కేంద్ర బిందువుగా అవునుగాక.